అన్ని వర్గాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమేనని, క్రీడలతోనే క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు వస్తాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి గొట్టిపాటి ముందుగా సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 47 మంది లబ్ధిదారులకు 44 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం జేపంగులూరు మండలం కొండమంజునూరులో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను మంత్రి గొట్టిపాటి ప్రారంభించి రాష్ట్రంలోని 9 జిల్లాలకు చెందిన జట్లు పాల్గొనడం పట్ల వారిని అభినందించారు. దాంతో 18,59,88,000 వచ్చింది. 18,60,00,000 దాదాపు 1986 మందికి ఇచ్చారు. 78,000 వాడికి యావరేజ్ వచ్చింది. ఎల్ఓసీలు అన్ని మొత్తం ఎల్ఓసీలు చాలా ఇచ్చాం. ఎల్ఓసీలు ఇచ్చాం 213 ఎల్ఓసీలు ఇచ్చాం. మిగతా చెప్తాం 2,200 మొత్తం కలిపి 1986 మంది ఉన్నారు. ప్రభుత్వండి వారి ప్రభుత్వాన్ని మీ మందిరాగుణంలో ప్రభుత్వండి అయా తండ్రి పెయింట్ వేసారు. అంత శుభ్రంగా వాళ్ళ క్రిస్మస్ సందర్భంగా వాళ్ళ మీ అందరూ కూడా చర్చిలో రావడం సంతోషం. నన్ను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించారు. అందరి కుటుంబాల్లో ఈ క్రిస్మస్ సందర్భంగా అన్ని కుటుంబాల్లో సంతోషంతో జీవించాలి. పిల్లలందరూ బాధ తెచ్చి మీరు కూడా మంచి పిల్లలందరూ అందరూ కూడా చర్చ్ కట్టారు, బాగా కంప్లీట్ చేశారు. మన సీనియర్లు అందరూ కలిసి పెయింట్ వేసారు. అంత శుభ్రంగా వాళ్ళ క్రిస్మస్ సందర్భంగా వాళ్ళ మీ అందరూ కూడా చర్చిలో రావడం సంతోషం. నన్ను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించారు. అందరి కుటుంబాల్లో ఈ క్రిస్మస్ సందర్భంగా అన్ని కుటుంబాల్లో సంతోషంతో జీవించాలి. పిల్లలందరూ బాధ తెచ్చి మీరు కూడా మంచి పిల్లలందరూ చర్చ్ కట్టారు, బాగా కంప్లీట్ చేశారు. మన సీనియర్లు అందరూ కలిసి పెయింట్ వేసారు. అంత శుభ్రంగా వాళ్ళ క్రిస్మస్ సందర్భంగా వాళ్ళ మీ అందరూ కూడా చర్చిలో రావడం సంతోషం. నన్ను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించారు. అందరి కుటుంబాల్లో ఈ క్రిస్మస్ సందర్భంగా అన్ని కుటుంబాల్లో సంతోషంతో జీవించాలి. పిల్లలందరూ బాధ తెచ్చి మీరు కూడా మంచి పిల్లలందరూ చెప్పట్లు మంచిది. రాబో పండుగ నిమిత్తము మరి పూర్వీకుల పెద్దలు మనందరికీ గ్రీటింగ్స్. చెప్పట్లు మంచిది. రాబో పండుగ నిమిత్తము మరి పూర్వీకుల పెద్దలు
మనందరికీ గ్రీటింగ్ తెలియజేస్తారు. చూడండి పెద్ద చూడండి. అంటే ఖర్చు కూడా ఎక్కువ చూడమ్మా. సరిమళ్ళ పుల్లయ్య గారు రెండు పక్కల నుంచి చూడండి. చూడండి సార్ పెద్ద చూడండి. నాగూరు ఏల్చూరు చూడండి. వాళ్ళు పెట్టాలి, మీ ఫోటో నా ఫోటో పెడితే మనం చేసుకెళ్ళాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.